ఏసీపీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లపల్లె మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ఐ శ్రీనివాసరెడ్డి కేసీతాండ గ్రామానికి చెందిన రైతు భానువత్తు లంచ్ వద్ద నుండి దేవరకొండలోని మీనాక్స్ సెంటర్ వద్ద తన కారులో 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గతంలో తనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. లంచం అడిగితే ప్రభుత్వంలో పనిచేసే అంటే గవర్నమెంట్ అధికారులు కాదు, ప్రభుత్వ జీతాలు ఎవరైనా గవర్నమెంట్ అమౌంట్ తీసుకునే ఏ వ్యక్తి అయినా, ఈవెన్ డీఈఓలు కానీ డీఈఓలు ఉంటారు కదా, రకరకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ డబ్బు తీసుకునే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లంచం అడిగితే దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. మా నెంబరు 9154388918, అలాగే 9154388920 అండ్ 921, లేకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భానువత్తు లచ్చు, రెసిడెన్స్ ఆఫ్ కేశతాండా విలేజ్, మల్లెపల్లి మండల్ అనే రైతు తన యొక్క 1 ఎకరం భూమిని ఏదైతే ఉందో వాళ్ళ పెద్దనాన్న చనిపోతే ఇతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ కోసం మా మండల ఆఫీస్కి మల్లెపల్లి మండలికి అప్రోచ్ అయితే ఆర్ఐ గారు దాని మీద నియమిస్తూ లంచం డిమాండ్ చేయడం జరిగింది. 30,000 అడిగారు. అయితే ఆయన దానికి డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మాకు వచ్చి కంప్లైంట్, ఏసీబీ నల్గొండ కంప్లైంట్ చేస్తే మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకుని 1 వీక్ ప్రాసెస్ చేసి ఈరోజు డిండెక్స్ రోడ్ దగ్గర ఆ 30,000 అమౌంట్ ఆయన సొంత వాహనంలో వెళ్తూ అక్కడ ఆపి తీసుకుంటారు. రెడ్ హ్యాండ్గా మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆయన ఆర్ఐ మల్లెపల్లి మండల్ పి శ్రీనివాసరెడ్డి గారు.